అది రెస్పెక్ట్ ఉండాలి సార్. అది నేను బలంగా నమ్ముతా. ఈజ్ డూయింగ్ గుడ్, ఈజ్ డూయింగ్ ఫెంటాస్టిక్. అట్లీస్ట్ తను చూసిన ప్రపంచంలో నుంచి ఎంతో కొంత జ్ఞానాన్ని ఈ ప్రాంతానికి ఇవ్వడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. అవును, మరి మీరు అదే నేను అంటున్నాను. నేను అనేది అది ఉండాలి, ఆ యోగం ఉండాలి. నాకు బలంగా నమ్మకం అది వచ్చినప్పుడు అదే వస్తుంది. అదేలేండి, మీరు సినిమా అంటే కూడా అలాగే ఉన్నారు. అదే నేను సినిమాలు కూడా నేను అనుకోలేదు ఎవరు వస్తారని నేను అనుకోలేదు. మళ్ళీ అయిపోయిన శివాజీ, పడిపోయిన శివాజీ, కనుమరుగైన శివాజీ మళ్ళీ వస్తారని ఎవరు అనుకోడు. ఏంటో మాయ అలా 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 వచ్చేసి మళ్ళీ రోజు షూటింగ్ చేసే అంత బిజీకి వచ్చేసింది. రోజు షూటింగ్ కాదు, అసలు కోర్టు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఇప్పటి వరకు దొరకనంత బిజీగా ఉన్నారు. అదే సార్, ఎప్పుడు అలాగే మనకు అది రాసి పెట్టుంటే అదే వస్తుంది. సో మీ భావి కార్యాచరణల గురించి మీరు మాట్లాడాలంటే ఇంతేనా? యోగం గురించి వెయిట్ చేయడమేనా, లేకపోతే మీదైన ముందడుగు, లేకపోతే మీదైన ఒక ఆలోచన యువతల సినిమా రంగానికి సంబంధించి కానీ అవతల రాజకీయ రంగానికి సంబంధించి కానీ ఏమి అసలు అలాంటివి లేవండి? ప్రస్తుతం అయితే నేను ఆర్టిస్ట్గానే బాగా బిజీగా ఉన్నాను సార్. ఫుల్గా భవిష్యత్తులో నా ప్రయాణాన్ని నిర్ణయించాల్సింది భగవంతుడు. ఒక అడుగు ఎప్పుడు ఏ క్షణంలో పడుద్దో తెలీదు. అలాగే కదా బయటికి వెళ్ళాను నేను. ఇప్పుడైతే పాలెం బస్సు ఆ దుర్ఘటన జరిగినప్పుడు నాలో ఏదో తెలియని ఒక ఆవేదన, అలా 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 ఇది విడిపోయిన తర్వాత నేను అలా అలా వెళ్తాం, ఇవన్నీ డాట్స్ లాగా కనిపిస్తుంది. అవును, కలిపితో బొమ్మ. మీ పేరే పాలెం శివాజీ అయిపోయింది. మరి అటువంటి పరిస్థితి ఏమో రేపు నాకు ఉంటుంది లోపల. నేను పార్లమెంట్లో నిలబడి మాట్లాడాలి, అసెంబ్లీలో కూర్చొని గట్టిగా అరవాలి అని ఉంటుంది. ప్రతివాడికి ఉంటుంది. ప్రజల గురించి, సమాజం గురించి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాట్లాడకూడదని ఎవడుకుంటుంది? అందరికీ ఉంటుంది. మామూలు అప్పుడే మీరు అంత ఫైట్ చేసినప్పుడు అదే ఒక ప్లాట్ఫామ్ మీద నేనైతే బలంగా నమ్ముతాను సార్. మనం వెళుతూ ఏది తీసుకోవట్లేదు. ఈ జ్ఞానం రాజకీయ నాయకులకు ఎందుకు పెట్టట్లేదు భగవంతుడు అని మాత్రం ప్రశ్నిస్తా. ఇంత వేదాంత వేదాంతం ఏంటి సార్? ప్రాక్టికల్ నిజం. ఇది వేదాంతం కాదు సార్. నేను అదే అంటున్నాను. ఎవడు కూడా, ఏ మనిషి కూడా ఊరికే టీవీల ముందు, కెమెరాల ముందు, లేదంటే ఎక్కడన్నా ఒక పెద్ద పిలిచి వీళ్ళని పెద్దలుగా పిలిచి మాట్లాడిస్తుంటారు. మాట్లాడేటప్పుడు మాట్లాడటం కాదు. నిజం నీకు తెలీదు, ఈ డబ్బు అంతా ఏమవుతుంది? ఇదంతా ఎవరిది? ఈ తరాల బిడ్డలది, రాబోయే తరాలది. అవును, ఇవాళ మీరు ఉచితాలు ఇస్తున్నారు. సరే, మా బాబు గారి గురించే మాట్లాడతాను నేను. మా బాబు గారు సూపర్ 6 అని ఇచ్చారు కదా. మా బాబు గారు మళ్ళీ చెప్తున్నా, నేను ఆ పార్టీ కాకపోయినా మా బాబు గారు నేను అందుకే మాట్లాడుతాను. ఆయన సపోర్ట్ చేశాను, నమ్మాను కాబట్టి చెప్తున్నా. సూపర్ 6 అని ఇచ్చారు. వెంటనే అడిగారు, ఈ లేకపోతున్నాడు, అయిపోయింది, అది ఇది, రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు ఇతనికి తెలియకుండా అని మనవాడు జర్నలిస్ట్ మిత్రుడు ఇతనికి భజన చేస్తుంటాడు. అక్కడ అటు ఇటు నేను అసలు నెట్రల్ అన్నట్టు చేస్తుంటాడు ఆ కుర్రాడు. అది ఓకే, ఎక్కడికి తీస్తాడు? వెంటనే సర్దుబాటు జరగాలి కదా. తల్లికి వందనం ఇచ్చాడు కదా. ఒకటి కుటుంబంలో 12 మంది ఉంటే 1,60,000 ఎంతమంది వచ్చింది. రేపు పొద్దున ఆగస్టు 15కి ఫ్రీ బస్సు, అలాగే రైతులకు కానీ ఇవన్నీ చేస్తున్నారు. జరుగుతున్నాయి ప్రాసెస్ కదా. నేనేమంటానంటే, బాబు గారు మీరు ఇస్తున్నారు, ఇచ్చేటప్పుడు ఒక చిన్న కండిషన్ అన్నా పెట్టాలి కదా. మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో, మీ బజార్లో, మీ వాకిటి ముందు ఒక చెట్టు కంపల్సరీ 5 సంవత్సరాల్లో బతికితేనే కంటిన్యూస్గా నేను మీకు ఆ డబ్బు ఇస్తాను. కాలేజెస్కి మీరు పిల్లలకి ఫీజులు కడుతున్నారు కదా, ఇంజనీరింగ్ కాలేజీల్లో, మీరు ఆ కంపెనీలకి చెప్పాలి కదా, అయ్యా ఖచ్చితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి నాకు. ఏంటి, వీళ్ళు రీసెర్చ్ యూనిట్లు క్రియేట్ చేయాలి, వాడు ఖచ్చితంగా ప్రతి సబ్జెక్టు ఫస్ట్ సంవత్సరమే పాస్ అవ్వాలి, అయితేనే అన్ని సబ్జెక్టులు అయితేనే నేను నెక్స్ట్ ఇయర్ ఇస్తాను నీకు. ఏమైపోతుంది? మీరు ఇచ్చేస్తున్నారు, మీరు మాట ఇచ్చారు కాబట్టి. వేర్ ఈస్ ద రిజల్ట్? డ్వాక్రా మహిళలకు ఇచ్చారు, అవి వస్తున్నాయి. వాళ్ళు ఏదో పనిచేసి ఒక గ్రూప్గా, దేశంలోనే మొట్టమొదటిసారి తీర్చినటువంటి మహానుభావుడు ఆయన. నేను అంటున్నాను, ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు వాళ్ళకి కండిషన్స్ అప్లై పెట్టాల్సిందే. కనీసం ఇలాంటి ఇష్యూస్నైనా మీరు పబ్లిక్ డిబేట్, పబ్లిక్ ఫోరం మీదకి తీసుకొచ్చి, ఇప్పుడు ఓకే మన ఇంటర్ ద్వారా తెలుస్తుంది, అది బాగుంది.
కానీ మీరు ఇంకా దీన్ని ఒక కాలేజెస్ prevalent గా కాలేజెస్ ఇష్టం వచ్చినట్టు తుక్కుగా అసలు నాలెడ్జ్ లేకుండా బయటకు వస్తున్నారు, స్కిల్ లేకుండా బయటకు వస్తున్నారు. స్విగ్గీ జొమాటోలో పనిచేసుకుంటున్నారు. కరెక్ట్. ఖచ్చితంగా పెట్టాలి. మీరు 100% అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించాల్సిన మనిషి సార్ మీరు. నేననేది ఈ జనరేషను నెక్స్ట్ జనరేషన్ దోచుకుంటున్నాయి, నెక్స్ట్ జనరేషన్ పొల్యూషన్ అందిస్తున్నాయి, రాజకీయాల కోసం నీటి గొడవలు పెట్టుకుంటున్నారు. అదొకటి జరుగుతుంది కదా, వాటర్ మీద ఇష్యూ జరుగుతుంది. ఫైట్ చేయాలి కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అందరూ కూడా. మరి పైనుంచి మురికి వస్తుంది, ఏం చేయాలి మేము? మురికినంతా మేము తీసుకోవాలా? మురికి రాకుండా చేయగలవా? పైన ఉన్న రాష్ట్రాలు చేయలేవు కదా. డ్రైనేజ్ ఎక్కడ రావాలా? ఇక్కడికి ఇంకా దొర్లుకొని మళ్ళీ కృష్ణా నదిలోకే రావాలా? అంతే. ఆ నీళ్లు మేము తాగాలి అని అడగాలి కదా రాజకీయ నాయకులు. నేను అడగట్లా, వాళ్ళని అడగమంటున్నాను. వాళ్ళని అడగమని. ఎందుకంటే ఓట్లేసాం కాబట్టి. నేను ఓటేసా కదా, అడగాలి కదా వాళ్ళు. కొండలు కొట్టేస్తున్నారు మన కళ్ళ ముందు. మనం చూసిన కొండలు ఒక సంవత్సరం తర్వాత కనపట్ల. మేఘాలకి కొండలు అవసరం. చాలా లేకపోతే వర్షపాతం ఉండదు కదా. ఇప్పుడున్న పిల్లలకి ప్రాబ్లం లేదు, వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి ప్రాబ్లం అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. అమ్మ తోడండి, స్వామివారి సాక్షిగా నేను నెక్స్ట్ తరాల కోసమే మాట్లాడుతున్నాను, నా కోసం మాట్లాడలేదు. ఎందుకంటే మనం పోతాం, మనం పోయిన తర్వాత ఎవరుంటారు ఈ భూమి మీద? తర్వాత తరాలు కదా ఉండేది. మీరు ఊహించండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎన్నెన్ని పెద్ద సంస్థలు వచ్చినాయండి. అవును. నెహ్రూ గారు ఆధునిక దేవాలయాలు నిర్మించారు. ఆధునిక దేవాలయం నాగార్జున సాగర్ ఆధునిక దేవాలయం అన్నది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.